ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? నేను ఈరోజు చికెన్ బిర్యానీ చేశాను. చాలా సింపుల్గా చేశాను. ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకునే విధంగా చూపిస్తున్నాను. ఎలా ఉందో చూడండి, ఒకసారి చూసి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి, ఓకేనా? చాలా టేస్టీగా వచ్చింది నేను చేసిన బిర్యానీ అయితే. చాలా సింపుల్. ముందుగా గిన్నెలోకి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసుకున్నాం ఒకదాని తర్వాత ఒకటి. తర్వాత పెరుగు కూడా వేసుకోవాలి, కొంచెం కారం, ఉప్పు, ధనియాల పొడి, బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలి. తర్వాత నీట్గా క్లీన్ చేసుకున్న చికెన్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం వేడైనాక బిర్యానీ సామాన్లు అన్నీ వేసుకోవాలి. బిర్యానీకి సంబంధించిన దినుసులన్నీ వేసుకోవాలి. చెక్క, లవంగం అన్నీ వేసుకున్నాక కొంచెం వేయించుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఆయిల్లో వేయించుకోవాలి. తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న చికెను అంతా అందులో వేసుకొని కొంచెం బాగా వేయించుకోవాలి. మొత్తం బాగా దగ్గరికి అయ్యే వరకు వేయించుకుంటూ ఉండాలి. చికెన్ వేగుతుండగానే మొత్తం ఉడుకుకోవాలన్నమాట. ముక్క బాగా ఉడకాలి. దగ్గరికి అయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ కూడా అందులో వేసుకొని అది కూడా కొంచెం సేపు వేయించుకోవాలి. తర్వాత వాటర్ పోసుకోవాలి. మనం ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటే 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. అలాగే నేను 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను, 4 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత నీట్గా కలుపుకొని అందులో కొత్తిమీర, పుదీనా, మళ్ళీ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వాటర్లో వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది. ఉప్పు చూసుకొని చాలకపోతే కనుక మరి కొంచెం సాల్ట్ కూడా, కొంచెం నెయ్యి కొంచెం వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే, వేడి బిర్యానీ సూపర్ టేస్ట్తో రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు ప్లీజ్.